సో ప్రెసెంట్ మనం వచ్చేసి ఎమరాల్డ్ ఫుడ్ హౌస్ దగ్గర అయితే ఉన్నాం. సో వీళ్ళ దగ్గర వచ్చేసి మార్నింగ్ టిఫిన్స్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ వరకు కూడా ఒకటే చోట వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, క్వాంటిటీ, క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మోస్ట్లీ మనం ఎక్కడైనా కూడా ఫుడ్ బ్లాగ్ చేస్తాం కానీ కిచెన్ చూపించే ప్రయత్నం అయితే చేయడం. బట్ వీళ్ళ దగ్గర లైవ్ కిచెన్ కూడా ఉంది. సో లైవ్ కిచెన్ లో కిచెన్ ఎలా ఉంది, వీళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చికెన్ దమ్ బిర్యానీ అండ్ ఒక చికెన్ పులావ్ రెండు అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి తిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్టు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము రాగానే ఫస్ట్లీ కిచెన్ కి వెళ్ళాం. సో ఎక్కడైనా కూడా బిర్యానీ తినాలంటే లైక్ చికెన్ ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక డౌట్ ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి మా ముందే అప్పటికప్పుడే తీసుకొచ్చి వీళ్ళైతే చేసినది అయితే మనకి మీరు విజువల్ గా చూసుకోవచ్చు అనమాట. సో ఎనీ టేస్ట్ ఎలా ఉందో కూడా తిని చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఇది టేస్ట్ వచ్చేసి సూపర్. సో మీరు తెలుసుకుంది ఏంటంటే చెఫ్ వచ్చేసి ఇక్కడ ఆంధ్ర. సో ఆంధ్ర స్టైల్లో చాలా డిఫరెంట్ ఒక మంచి టేస్ట్ తెప్పించారు. సో ఇక్కడ వీళ్ళ లొకేషన్ ఎగ్జాక్ట్ వచ్చేసి బెంగళూరు నగర్ ఆపోజిట్ అంబేద్కర్ స్టాచ్యూ. సో ఇంకేస్ ఎప్పుడన్నా మీరు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వచ్చేసి ఫుడ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో ప్రెసెంట్ మనం వచ్చేసి ఎమరాల్డ్ ఫుడ్ హౌస్ దగ్గర అయితే ఉన్నాం. సో వీళ్ళ దగ్గర వచ్చేసి మార్నింగ్ టిఫిన్స్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ వరకు కూడా ఒకటే చోట వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, క్వాంటిటీ, క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మోస్ట్లీ మనం ఎక్కడైనా కూడా ఫుడ్ బ్లాగ్ చేస్తాం కానీ కిచెన్ చూపించే ప్రయత్నం అయితే చేయడం. బట్ వీళ్ళ దగ్గర లైవ్ కిచెన్ కూడా ఉంది. సో లైవ్ కిచెన్ లో కిచెన్ ఎలా ఉంది, వీళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చికెన్ దమ్ బిర్యానీ అండ్ ఒక చికెన్ పులావ్ రెండు అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి తిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్టు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము రాగానే ఫస్ట్లీ కిచెన్ కి వెళ్ళాం. సో ఎక్కడైనా కూడా బిర్యానీ తినాలంటే లైక్ చికెన్ ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక డౌట్ ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి మా ముందే అప్పటికప్పుడే తీసుకొచ్చి వీళ్ళైతే చేసినది అయితే మనకి మీరు విజువల్ గా చూసుకోవచ్చు అనమాట. సో ఎనీ టేస్ట్ ఎలా ఉందో కూడా తిని చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఇది టేస్ట్ వచ్చేసి సూపర్. సో మీరు తెలుసుకుంది ఏంటంటే చెఫ్ వచ్చేసి ఇక్కడ ఆంధ్ర. సో ఆంధ్ర స్టైల్లో చాలా డిఫరెంట్ ఒక మంచి టేస్ట్ తెప్పించారు. సో ఇక్కడ వీళ్ళ లొకేషన్ ఎగ్జాక్ట్ వచ్చేసి బెంగళూరు నగర్ ఆపోజిట్ అంబేద్కర్ స్టాచ్యూ. సో ఇంకేస్ ఎప్పుడన్నా మీరు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వచ్చేసి ఫుడ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో ప్రెసెంట్ మనం వచ్చేసి ఎమరాల్డ్ ఫుడ్ హౌస్ దగ్గర అయితే ఉన్నాం.
సో వీళ్ళ దగ్గర వచ్చేసి మార్నింగ్ టిఫిన్స్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ వరకు కూడా ఒకటే చోట వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, క్వాంటిటీ, క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ కూడా తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సో మోస్ట్లీ మనం ఎక్కడైనా కూడా ఫుడ్ బ్లాగ్ చేస్తాం కానీ కిచెన్ ని చూపించే ప్రయత్నం అయితే చేయలేం. బట్ వీళ్ళ దగ్గర లైవ్ కిచెన్ కూడా ఉంది. సో లైవ్ కిచెన్ లో కిచెన్ ఎలా ఉంది, వీళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చికెన్ దమ్ బిర్యానీ అండ్ ఒక చికెన్ పులావ్ రెండు అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి తిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్టు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము రాగానే ఫస్ట్లీ కిచెన్ కి వెళ్ళాం. సో ఎక్కడైనా కూడా బిర్యానీ తినాలంటే లైక్ చికెన్ ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక డౌట్ ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి మా ముందే అప్పటికప్పుడే తీసుకొచ్చి వీళ్ళైతే చేసినది అయితే మనకి మీరు విజువల్ లో చూసుకోవచ్చు అనమాట. సో ఎనీ టేస్ట్ ఎలా ఉందో కూడా తిని చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ టేస్ట్ వచ్చేసి సూపర్. సో మీరు తెలుసుకుంది ఏంటంటే చెఫ్ వచ్చేసి ఇక్కడ ఆంధ్ర. సో ఆంధ్ర స్టైల్లో చాలా డిఫరెంట్ ఒక మంచి టేస్ట్ తెప్పించారు. సో ఇక్కడ వీళ్ళు లొకేషన్ ఎగ్జాక్ట్ వచ్చేసి బెంగళూరు నగర్ ఆపోజిట్ అంబేద్కర్ స్టాచ్యూ. సో ఇంకేస్ ఎప్పుడన్నా మీరు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వచ్చేసి ఫుడ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో ప్రెసెంట్ మనం వచ్చేసి ఎమరాల్డ్ ఫుడ్ హౌస్ దగ్గర అవుతున్నాం. సో వీళ్ళ దగ్గర వచ్చేసి మార్నింగ్ టిఫిన్స్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ వరకు కూడా ఒకటే చోట వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, క్వాంటిటీ, క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ కూడా తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సో మోస్ట్లీ మనం ఎక్కడైనా కూడా ఫుడ్ బ్లాగ్ చేస్తాం కానీ కిచెన్ ని చూపించే ప్రయత్నం అయితే చేయలేం. బట్ వీళ్ళ దగ్గర లైవ్ కిచెన్ కూడా ఉంది. సో లైవ్ కిచెన్ లో కిచెన్ ఎలా ఉంది, వీళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చికెన్ దమ్ బిర్యానీ అండ్ ఒక చికెన్ పులావ్ రెండు అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి తిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్టు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము రాగానే ఫస్ట్లీ కిచెన్ కి వెళ్ళాం. సో ఎక్కడైనా కూడా బిర్యానీ తినాలంటే లైక్ చికెన్ ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక డౌట్ ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి మా ముందే అప్పటికప్పుడే తీసుకొచ్చి వీళ్ళైతే చేసినది అయితే మనకి మీరు విజువల్ లో చూసుకోవచ్చు అనమాట. సో ఎనీ టేస్ట్ ఎలా ఉందో కూడా తిని చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ టేస్ట్ వచ్చేసి సూపర్. సో మీరు తెలుసుకుంది ఏంటంటే చెఫ్ వచ్చేసి ఇక్కడ ఆంధ్ర. సో ఆంధ్ర స్టైల్లో చాలా డిఫరెంట్ ఒక మంచి టేస్ట్ తెప్పించారు. సో ఇక్కడ వీళ్ళ లొకేషన్ ఎగ్జాక్ట్ వచ్చేసి బెంగళూరు నగర్ ఆపోజిట్ అంబేద్కర్ స్టాచ్యూ. సో ఇంకేస్ ఎప్పుడన్నా మీరు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వచ్చేసి ఫుడ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ.